హిందూ అంటూ, ముస్లిం అంటూ, క్రైస్తవ అంటూ మతద్వేషాలు మళ్ళీ రేపుతున్నారు. కాపు నాడు, రెడ్డి నాడు, కమ్మాస్, దళితులు అంటూ మళ్ళీ కులాలు లేపుతున్నారు. స్వరాజ్యం తెచ్చిన గాంధీ తాత మా కులపస్తులకే స్వరాజ్యం, మిగతా వాళ్ళందరికీ లేదు అంటే అప్పుడు మనందరం ఏమయ్యేవాళ్ళం? అల్లూరు సీతారామరాజు మన్యం ప్రజలకే స్వతంత్రం, మీరందరికీ కాదు అంటే, మీరందరూ బ్రిటిష్ చేతిలో చచ్చిపోండి అంటే అప్పుడు మనందరం ఏమయ్యేవాళ్ళం? వాళ్ళందరికీ లేని కులం, మతం ఈ రాజకీయ నాయకులకి ఎందుకు వస్తుంది? ప్రజలు ఆలోచించలేరా? అందరూ అమ్మ కడుపునే పుడతారు, అన్నాన్ని తినే బతుకుతారు, చదువుకునే పైకి వస్తారు. మధ్యలో ఈ కులం అనే వస్తువు, మతం అనే వస్తువు, అది ఒక రూపం ఉందా? లేకపోతే అది దానికి ఏదన్నా కార్డు ఉంటుందా? ఏంటి అది? ఒక పేరు. అందరికీ అదే మాంసం, అదే రక్తం, అదే చదువు, అదే తిండి, శుభ్రత, పరిశుభ్రత ఏదో కొంచెం ఉంటే మనుషులకు ఉండొచ్చు, అంతేగాని శుభ్రంగా ఉండమని చెప్పాలి. కానీ దేవుళ్ళని హింసిస్తాం, దాని ద్వారా మనుషులను హింసిస్తాం. ఇదివరకు ఎప్పుడో మహమ్మదీయుల పోరాటం ఎదుర్కొను ఆ పిచ్చిలో వాళ్ళందరూ చేసింది గెలిచింది ఏంటి? ఆలయాలు కోడగొట్టి. అప్పుడంటే 300 మంది చదువురానోళ్ళే, ఎక్కడో 1 మంది చదువుకున్నారు. ఇప్పుడు 400 మంది చదువుకునే ఉంటున్నారు, చదువులేని వాళ్ళు అంటూ ఎక్కువ లేరు. మరి ఎందుకు వీళ్ళకి జ్ఞానం విజ్ఞానం రాలేదు? వీళ్ళందరూ కలిసి ఈ రాజకీయ నాయకులు అలా మాట్లాడుతుంటే, అలా పోరాటాలు విద్వేషాలు సృష్టిస్తుంటే గుర్తించలేక మౌనంగా ఉంటున్నారా? భయమా చంపేస్తారని. సో మన పిల్లలకి కులమతాలు రక్తం ఎక్కించద్దు. ఎవరన్నా అడిగినప్పుడు మనది భారతదేశం, మనం భారతీయులందరూ ఒక్కటేనని మేము చిన్నప్పుడు ప్రతిజ్ఞ కూడా చేశాం అని గుర్తు చేయండి. కనీసం 100లో 2 మారినా 2 తెలుసుకున్న అదృష్టవంతులమే. ఈ ఎండలకి భూమి ఖగోళం మండిపోద్దేమో అనిపిస్తుంది ఒక్కోసారి, కాలుష్యానికి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలా కాదు మండిపోయేది, కులమతాలతో రగిల్చిన కారు చుచ్చుకు మండిపోద్దేమో అని భయం వేస్తుంది. నా దేశం ఏమైపోతుందో. రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కి నా తల్లి భారత మాత విలవిలలాడిపోతుంది. కులమంటూ మతమంటూ కలిమంటూ లేమంటూ పోరాటారాటాలే ఓ బాబా, అనురాగం కరువాయలే. నీదంటూ నాదంటూ తగ్గేదే లేదంటూ ప్రతి నిమిషం ఖరీదాయలే ఓ బాబా. Save me, India.